की जय बोलो गणेश महाराज 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 की अभिनंदन भारी विग्रहం उनकी मट्टिలో మాత్రమే ఈ మహాగణపతి సాగరం వెళ్ళిలోకి చేరుకుంటుంది. అందరూ ఒకసారి సాగరంలో గణపతి వినాయక నిమజ్జనానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా భక్తితో భగవంతుడే गणेश महाराज की और गणेश महाराज की హైదరాబాద్ కైలాసానికి చేసిన ఈ మహాగణపతి ఎప్పటి భారీ విగ్రహం పూర్తిగా స్వదేశీ విగ్రహంతో మట్టితో చేయబడింది. గంగమ్మ ఈ గణపతికి గణేష్ महाराज की महाराज की गणेश भगवान జై బలో గణేష్ మహారాజ్ కి జై. సప్తముఖాలతో ఈ 2024వ సంవత్సరంలో మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చినటువంటి ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. ఆ సుందర రూపాన్ని చూసేందుకు, ఆ భారీ విగ్రహాన్ని చూసేందుకు తండోపతండాలుగా భక్తజనం ఉదయం నుంచి బారులు తీరారు. వివరంగా చెప్పాలంటే పూజలు అందుకుంటున్న వినాయక చవితి రోజు దగ్గర నుంచి 11 రోజుల పాటు ఎంతో ఘనంగా ఆయన భక్తులకి దర్శనమిచ్చారని చెప్పుకోవాలి. చాలా ఎంతో అందంగా ఉన్నారు ఈసారి స్వామి అనే మాట ప్రతి ఒక్కరి నోట వినిపించింది. ఒక్కసారైనా దర్శించుకోవాలి, సంవత్సరంలో ఒక్కసారే అవకాశం ఉంటుంది. 11 రోజుల పాటు ఆయన మన మధ్య ఉంటాడు, మన కోరికలు వింటాడు, మన ప్రసాదాల్ని స్వీకరిస్తాడు, మనం చేసే పూజల్ని అందుకుంటాడు. 11 రోజులు ముగిసిన తర్వాత మళ్ళీ వెళ్ళొస్తాను, మళ్ళీ సంవత్సరం అంటూ ఆ గణపయ్య తన తల్లి ఒడికే చేరుకుంటాడు. ఇది నిమజ్జన ఘట్టం అనేది కాస్తంత బాధ కలిగించే అంశమే అయినా మళ్ళీ వస్తాడుగా, మాకు వరాలను అందిస్తాడుగా, మా మధ్య ఉంటాడుగా బొజ్జ గణపయ్య అంటూ భక్తులందరూ కూడా బాయ్ బాయ్ అంటూ సాగనంపుతున్నారు ఆయనని. ప్రత్యేకించి చూడొచ్చు, నెమ్మదిగా ఆయన అలా వెళుతుంటే స్వామి నడుచుకుని వెళుతున్నారా ఆ గంగలోకి అన్నట్టుగా అనిపిస్తుంది. సంవత్సరం కాబట్టి 70 అడుగుల స్వామిని నిలబెట్టారు. మళ్ళీ మనం ఇలా ఈ 70 అడుగుల్లో ఖైరతాబాద్ గణపతిని చూడమేమో బహుశా. కానీ సప్తముఖాలతోటి 7 సర్పాల నీడలో 14 చేతులతోటి అభయ హస్తాన్ని చూపిస్తూ, మరోవైపు మనకి ఇష్టమైన లడ్డూ ప్రసాదాన్ని చేతపట్టుకుని వరాలను అందిస్తూ ఆ సప్తముఖ మహాశక్తి గణపతి భక్తులకి దర్శనమిచ్చాడు. 7వ తారీఖున 7 సంఖ్య ఈసారి చాలా ప్రాధాన్యత అని చెప్తూ ఉంటారు. 7వ తారీఖున చవితి వచ్చింది.
7 సర్పాల నీడలో స్వామి ఉన్నారు. 7 ముఖాలతో దర్శనమిచ్చారు. 17వ తారీఖున ఆయన గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు, అంటే నిమజ్జనం. ఈసారి పూజలు కూడా చాలా వైభవంగా జరిగాయి. ప్రత్యేకించి 2 శని ఆదివారాలు రావటం లక్షల్లో భక్తులు వచ్చారండి. దగ్గర దగ్గర 12 లక్షల వరకు భక్తులు దర్శనం చేసుకున్నారని ఒక అంచనా. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి పూర్తిగా ఈసారి గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే మట్టితోనే, పర్యావరణానికి ఎటువంటి హాని చేయకూడదు, ఇంత భారీ విగ్రహం అందరికీ ఉద్దేశంతో పూర్తిగా మట్టితోనే విగ్రహాన్ని చేయటం జరిగింది. స్వదేశీ పనితనమే. పాల్గొన్న వాళ్ళు కూడా కావచ్చు, ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో విగ్రహాన్ని తయారు చేస్తారు. వాస్తవానికి 4-5 నెలల ముందు నుంచి ప్రారంభమై కాస్త ఆలస్యమైన టైంకి మాత్రం వచ్చేసాడు ఆ గణపయ్య. ఆయన రూపాన్ని అలా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. ఎంతమంది భక్తులండి, ఓవైపు మీడియా వాళ్ళు, ఓవైపు పోలీసుల బందోబస్తు, మరోవైపు భక్తులు, ప్రజలు టీవీల్లోనూ అలాగే సోషల్ మీడియాలోనూ వీక్షించే వాళ్ళు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఖైరతాబాద్ గణపతి అభిమానులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన ప్రపంచ ప్రఖ్యాతి చెందారు. అంతటి దివ్య మూర్తి. ఇంత స్పెషల్ ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు ఉంటుంది. మళ్ళీ ఏడు ఆయన వచ్చిన ప్రతి ఏటా ఆయన దీవిస్తూనే ఉంటారు. సాగర్లోకి క్రేన్ ద్వారా తీసుకువెళ్ళారు. క్రేన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. భారీ క్రేన్ ఇది. మీరు మిగతా వాటితో పోల్చి ఇది 70 అడుగుల విగ్రహం, ఎన్నో టన్నుల బరువు ఉంటుంది కాబట్టి దగ్గర అది మొయ్యడానికి కూడా అంతే కెపాసిటీ ఉన్నటువంటి క్రేన్స్ రావాలి. తీసుకొచ్చిన అక్కడి నుంచి నెమ్మదిగా కొంచెం వెల్డింగ్ వర్క్ అవి చేసి విగ్రహాన్ని అలా పైకి లేపారు. ఎందుకంటే చాలా బరువుగా ఉంటుంది. ఒకవైపుగా ఇంకొకటి ఏంటంటే, ముందుగా ఏవైతే స్వామికి ఇరుపక్కల కొలువై ఉన్నారో పార్వతి శివయ్య కళ్యాణ ఘట్టం కావచ్చు, విష్ణుమూర్తి లక్ష్మీదేవి కళ్యాణ ఘట్టం కావచ్చు, ఇవన్నీ ముందుగానే నిమజ్జనం జరిగిపోయాయి. ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సాగర్ ఒడ్డు పైన స్వామికి విశేషంగా పూజలు చేశారు. అంటే ఉద్వాసన పూజలు అక్కడ జరిగిపోయినప్పటికీ చివరిగా గంగమ్మ ఒడిలోకి చేరే ముందుగా కొన్ని పూజలు నిర్వహిస్తారు. ఆ పూజలు నిర్వహించిన అనంతరం స్వామిని అలా ఆ క్రేన్స్ మహారాజుకి మళ్ళీ రావయ్య ఓ బొజ్జ గణపతి, ఈ కాలం పాటు స్వాగతం ఎంత ఘనంగా పలికారో బీడ్కోలు అంతే ఘనంగా పలికారని చెప్పుకోవాలి. ఈసారి ప్రత్యేకంగా ఆగమనం మనం చూసాము. ఇన్నేళ్లలో ఎప్పుడు ఆగమనం అనే వేడుక చేయలేదు, కేవలం నేత్ర దర్శనం వరకే చేసేవారు. కానీ ఈసారి ఎంతో ఘనంగా ఖైరతాబాద్ గణపతి ఆగమనం చేశారు. ఆగమనం ఎంత వైభవంగా జరిగిందో ఆయన గంగమ్మ ఒడికి చేరేటువంటి ఆ నిమజ్జన ఘట్టం కూడా అంతకు మించి చేశారనే చెప్పుకోవాలి. ఎంతమంది భక్తులు పాల్గొన్నారో అందరూ కూడా జయ గణేష జయ గణేష, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు వేరే వేరే ఊర్ల దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. అదిగో చూస్తున్నాం ఆ దృశ్యం. స్వామి అలా నెమ్మదిగా అమ్మ ఒడిలోకి వెళ్తున్నారు. గంగమ్మ ఒడిలో చేరడానికి మరికొద్ది క్షణాలే, దాదాపుగా పూర్తయిపోయి అన్ని పనులు. స్వామి ఇంకొక క్షణంలో అమ్మ ఒడిలోకి వెళ్ళిపోతారు. బాయ్ బాయ్ చెప్పే టైం అయిపోయింది. మళ్ళీ ఏడు వస్తాడు, మళ్ళీ ఏడు రావయ్యా, మమ్మల్ని ఈ కాలం పాటు గుర్తుంచుకోవయ్యా, మా వెంటే ఉండయ్యా, నీ రక్షణ ఎప్పుడు మాకు ఇవ్వయ్యా ఓ బొజ్జ గణపయ్యా అంటూ భక్తులందరూ ఎంతో ఆర్తిగా స్వామిని వేడుకుంటున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మీరు బ్రో అనడం తప్ప నాకు ఇంకేం వినబడట్లేదు. అయిపోతే అప్పుడు చూద్దాం. ఓకే.
ప్రాక్టికల్గా తీసుకుంటారా అనేది ప్రశ్న. ఓకే పూర్తిగా ఎప్పుడు ఉండదు. ఎనికి వేస్తారు ఇంకా ఎన్ని రోజులు అమ్మ 22 పైన 3 6 జై ఓఎఫ్ఎస్ దీన్ని కూడా కనెక్ట్ చేస్తాం కదా. ఎవరు నేను ఫ్రేమ్లో లేను. జై బోలో గణేష్ మహారాజ్ కి